2 నెలల క్రితం చంద్రబాబు మోదీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేశారు. కుదరలేదు. ఒకసారి జగన్ మోదీ అపాయింట్మెంట్ కోరారు. మోదీ వెంటనే ఓకే అన్నారు. భేటీ జరిగింది. 2 రోజుల క్రితం లక్ష్మీపార్వతి ఢిల్లీ వెళ్లారు. మోదీతో భేటీ అయ్యారు. వైసీపీలో సాధారణ నాయకురాలిగా ఉన్న లక్ష్మీపార్వతికి కూడా మోదీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు. కానీ చంద్రబాబుకి మాత్రం నో చెప్తున్నారు. అసలు బీజేపీ, టీడీపీ, వైసీపీ మధ్య ఏం జరుగుతోంది? ఏదో జరుగుతోందనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీజేపీ టీడీపీ బంధం పీటలు వారుతోందా? మోదీకి వైసీపీ అధినేత జగన్ దగ్గరవుతున్నారా? చంద్రబాబుని మోదీ కావాలనే దూరం పెడుతున్నారా? చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ లక్ష్మీపార్వతికి ఎలా ఇచ్చారు? సోషల్ మీడియాలో వైరల్ ఫోటో. రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మరింతగా బలపడాల్సిన బీజేపీ, టీడీపీ బంధం క్రమక్రమంగా నీరుగారుతున్నట్లే కనిపిస్తోంది. టీడీపీ అధినాయకుడికే సాధ్యం కాని మోదీ అపాయింట్మెంట్ లక్ష్మీపార్వతికి ఎలా సాధ్యమైంది? గత కొన్నాళ్లుగా మోదీ అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని బిజీగా ఉండడంతో భేటీ కుదరడం లేదు. కొద్ది రోజుల క్రితం గుజరాత్లో టెక్స్టైల్ షో జరిగింది. ఈ కార్యక్రమానికి లెక్క ప్రకారం మంత్రి అచ్చెన్నాయుడు వెళ్లాలి. కానీ ఈ షోకి ప్రధాని మోదీ వస్తున్నారని తెలిసి ఆయన కలిసేందుకు చంద్రబాబు వెళ్లారు. కానీ ఆయనకు అక్కడ కూడా చుక్కెదురైంది. ప్రధాని మోదీని కలవడం కుదరలేదు. ఇక చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లే ముందు ఢిల్లీలో మోదీని కలవాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. అయితే చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన తర్వాత వైసీపీ అధినేత జగన్ కు ఉన్నట్టుండి మోదీ అపాయింట్మెంట్ దొరికింది. దీంతో అప్పటి నుంచి టీడీపీ, బీజేపీ మధ్య ఏదో జరుగుతోందనే ఊహాగానాలు ఇరు పార్టీ నాయకుల్లో మొదలైపోయాయి. మొన్నటికి మొన్న రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ సమయంలో మోదీతో భేటీ అవుదామని అనుకున్న అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో చంద్రబాబుని మోదీ కావాలనే దూరం పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీకి వైసీపీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. మోదీని జగన్ కలవడం, ఇప్పుడు లక్ష్మీపార్వతి కూడా ప్రధాని అపాయింట్మెంట్ దొరకడంతో టీడీపీ వర్గాలు షాక్ అయ్యాయి. లక్ష్మీపార్వతి మోదీని కలిసిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వైరల్ అవడమే కాదు, టీడీపీకి, బీజేపీకి చెడింది అనడానికి ఈ ఫోటోనే నిదర్శనమని న్యూస్ కూడా బాగా స్ప్రెడ్ అవుతోంది. మరి ఈ ఫోటో ఎంతవరకు నిజం? లక్ష్మీపార్వతి నిజంగానే ప్రధానిని కలిశారా? ప్రధాని మోదీని లక్ష్మీపార్వతి కలిసినట్టుగా గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. వారం రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి లక్ష్మీపార్వతి ప్రధానిని కలిశారని, ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే అంశంపైన మాట్లాడారని, ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. అయితే ఇది పూర్తిగా ఫేక్ న్యూస్. ఎందుకంటే వారం రోజుల క్రితం ప్రధాని మోదీ అసలు ఇండియాలోనే లేరు. అలాంటప్పుడు లక్ష్మీపార్వతి ఏ విధంగా ప్రధానిని కలుసుకుంటారు? ఇక ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫోటోల విషయానికి వస్తే, అది గత 3 ఏళ్ల క్రితం తీసుకున్న ఆ ఫోటోలు ఇప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా మార్చి అలా న్యూస్ను వైరల్ చేస్తున్నారు. ఇదే అంశంపైన లక్ష్మీపార్వతితో కూడా మాట్లాడినప్పుడు ఇది అవాస్తవం అని తేల్చిపడేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ పూర్తిగా అవాస్తవం.